సుజాత, అమ్మగారు. నువ్వు పనిచేస్తూ ఉండు, నా ఫోన్ పాడైంది, బయటికెళ్ళి రిపేర్ చేయించుకొస్తాను. అమ్మగారు, నేను చేయించుకొస్తాను కదా. అబ్బా వద్దే, నేను చేయించుకుంటా. లేదమ్మగారు, బయట చాలా ఎండగా ఉంది. ఇలా ఇవ్వండి, నేను చేయించుకొస్తాను. ఏంటో కన్నతల్లిలా చూసుకుంటుంది, నన్ను ఏ పని చేయనివ్వదు. హలో, ఎక్కడున్నావు? అయితే తొందరగా అమ్మగారి ఇంటికొచ్చేయి. అమ్మగారిది ఫోన్ పాడైంది, చేయించాలి. ఎంతవుతుంది? హే, 500 ఏంటి, 300 అవుతుంది. తొందరగా వచ్చేయి. ఇదిగోండి అమ్మగారు. రిపేర్ అయిందా? ఎంతన్నాడు? 1500 అన్నాడు అమ్మగారు. నేను 1200కే మాట్లాడేశాను. అంతా? అవునమ్మగారు, ఈ మధ్య ఫోన్లకి రేట్లు అలాగే ఉన్నాయి. పోన్లే, మంచి పని చేసావు, మొత్తానికి బాగైంది. ఇదిగో, నేను పని అయిపోయాక వెళ్ళి ఇచ్చేస్తాను అమ్మగారు. అలాగే. సుజాత, అమ్మగారు, నా చైన్ కనపట్లేదు, నువ్వేనా చూసావా? చైనా? ఏం చైన్ అమ్మగారు? ఇక్కడేం లేదు. పొద్దునుంచి కనపట్లేదే. ఏమో అమ్మగారు. సరే, నీ పని చూసుకో. అవునరా, మీరందరూ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటున్నారు. ఇక్కడ నేను చాలా బాగున్నాను. సుజాత నన్ను సొంత తల్లిలా చూసుకుంటోంది. అందుకే దానికి ఈ పండక్కి చీర కొన్నాను. అలాగే. సరే, సాయంత్రం చేస్తాను. అమ్మగారు, పని అయిపోయింది అమ్మగారు, నేను బయలుదేరుతున్నా. నేను పని మానేస్తున్నాను అమ్మగారు. మానేస్తున్నావా? అవునమ్మగారు. ఏమైంది? అది నేను ఒక అతన్ని ప్రేమించానమ్మగారు. నన్ను దుబాయ్ తీసుకెళ్లి మహారాణిలా చూసుకుంటానన్నాడు. దుబాయ్కా? అవునమ్మగారు. సరే, ప్రేమించానంటున్నావు, జాగ్రత్త. సరే, అక్కడ ఏం అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి. సరే అమ్మగారు, వస్తానమ్మగారు. ఉండు. ఇదిగో ఉంచుకో, దేనికైనా పనికొస్తుంది. ఓకే అమ్మగారు. చూడు, నీకు ఎటువంటి అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి. ఓకే, మర్చిపోకు. వెళ్ళు. అవునండి, కారు ట్రబుల్ ఇచ్చింది. ఇల్లు దగ్గరే కదా, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఉంటా. అదేంటి సుజాతలా ఉంది? సుజాత, అమ్మగారు, నువ్వేంటే ఇక్కడ? దుబాయ్ వెళ్ళలేదా? నన్ను క్షమించండి అమ్మగారు. ఏమైంది? నన్ను పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకెళ్తా అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అమ్మగారు. అయ్యో, నువ్వు నా దగ్గర రాపోయావా? వద్దమ్మగారు, నేను మిమ్మల్ని చాలా మోసం చేశాను. మీ దగ్గర డబ్బులు దొంగతనం చేశానమ్మగారు నేను. అవన్నీ నాకు తెలుసు. కాకపోతే నువ్వు నన్ను సొంత తల్లిలా చూసుకున్నావు, అందుకే నీ సంతోషం నేను ఎప్పుడూ కాదనలేదు. మీరు నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారమ్మగారు, నాకే అర్థం కాలేదు. అబ్బా, అవన్నీ వదిలే, పద వెళదాం. వద్దమ్మగారు, నాకు అర్హత లేదమ్మగారు. చూడు సుజాత, నాకే కనుక కూతురుండి తప్పు చేస్తే ఇలా నడి రోడ్డును వదిలేస్తానా? నువ్వు నా కూతురు లాంటిదానివి. పద, ఇవన్నీ మర్చిపో. నన్ను క్షమించండి. అబ్బా, నువ్వు రావే.